తెలంగాణలో ఏం నడుస్తుందయ్యా అంటే ఇన్ని రోజులు సర్పంచ్ ఎన్నికలు నడిచినాయి. ఇప్పుడేమో కొత్తగా ఎన్నికై పదవులకు వచ్చిన సర్పంచ్ల హవా నడుస్తున్నది. చాలా మట్టుకు యువకులే సర్పంచ్లు అవ్వడంతోనే రూమ్వాడిగా పనులు చేస్తున్నారు, చూస్తున్నాం కదా. అయితే ఈడ సర్పంచు ఉప సర్పంచు ఏం పని ముంగటేసుకున్నారో తెలుసునా? ఇగో ఈ పనే. సర్పంచు ఉప సర్పంచు రువ్వడిగా పనిచేస్తున్నారని చెప్పిండ్రు. తీరా చూస్తేనేమో బండి మీద గుడ్డేలుగులు చింపాంజీ లెక్క కనబడుతున్నాయి, రయ్యున పోతున్నాయి, చేతుల మైక్ పట్టుకున్నాయి. అయినా ఇవి బండి మీద పోవడం ఏంది అంత చిత్రంగా ఉన్నది అంటే వీడియో ఎడిటర్ అన్నా జర్ర ఒకసారి మంచిగా చూపెట్టవే. ఇప్పుడు అర్థమైంది అనులా అసలు ముచ్చటేందో. కోతులందరి మీద అందుకని నలుగురికి ఇట్లా ఏషం కట్టి బండి మీద కూసబెట్టి ఊరంతా తిరిగి కోతులను జాడపత్త లేకుండా ఊరు బయటికి గేది మినరు అన్నట్టు. అగ చూడండి ఒక కోత ఎట్లా ఉరుకుడురికిందో. అగ ఉప సర్పంచ్ గారు ఏందో చెప్తున్నాడు. ఏంటండి చిన్న సర్పంచ్ గారు? మొత్తం ప్రజల సహకారంతో మరి ఈ 4 చింపాంగి డ్రస్సులతో ఊరంతా గాలించి కోతుల్ని వెంబడించి పారదోలే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖమ్మం జిల్లా బోనకాలులో ముచ్చట ఇదంతా. అయితే ఏదో 2 రోజులు ఇట్లా వేషాలు వేసి కోతులను గెదిమి గమ్మునుండరటనులో పొద్దటీలి పొదుగుకాల 2-3 రౌండ్లు ఊర్లో తిరిగి కోతులను బయటికి వెళ్ళగొట్టి ఇక ఫ్యూచర్లో కోతులు ఈ ఊర్లో అడుగు పెట్టకుండా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని అంటున్నారు. కానీ చూడబోతుంటే ఇలా ఐడియా మంచిగానే సక్సెస్ అయ్యేటట్టు కొడుతున్నదిలే.